విధానంలో చాలా పెద్ద లోపం. ఇది మన ఒక్క గ్రామ పంచాయతీకే కాదు రావాల్సింది అన్ని ఇంక్లూడింగ్ బ్యాంక్. నిన్న ఇల్లు కట్టేశారు, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి. అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని, లేదంటే పంచాయతీరాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు పిల్లనాయుడు గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ, లేదంటే ఈవెన్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ యాస్ ఎ బిల్, దెన్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అసెంబ్లీ. అది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది చూడండి. ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన రాయవలస పంచాయతీ సంబంధించి మనం ఏం చేయగలం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. ఈ విధానంలో చాలా పెద్ద లోపం. ఇది మన ఒక్క గ్రామ పంచాయతీకే కాదు రాయవలసింది అన్ని ఇంక్లూడింగ్ బ్యాంక్. నిన్న ఇల్లు కట్టేశారు, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి. అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని, లేదంటే పంచాయతీరాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు పిల్లనాయుడు గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ, లేదంటే ఈవెన్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ యాస్ ఎ బిల్, దెన్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అసెంబ్లీ. అది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది చూడండి. ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన రాయవలస పంచాయతీ సంబంధించి మనం ఏం చేయగలం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. అలాగే శ్మశాన విధానంలో చాలా పెద్ద లోపం. ఇది మన ఒక్క గ్రామ పంచాయతీకే కాదు రాయవలసింది అన్ని ఇంక్లూడింగ్ బ్యాంక్. నిన్న ఇల్లు కట్టేశారు, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి. అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని, లేదంటే పంచాయతీరాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు పిల్లనాయుడు గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ, లేదంటే ఈవెన్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ యాస్ ఎ బిల్, దెన్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అసెంబ్లీ. అది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది చూడండి. ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన రాయవలస పంచాయతీ సంబంధించి మనం ఏం చేయగలం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. ఈ విధానంలో చాలా పెద్ద లోపం. ఇది మన ఒక్క గ్రామ పంచాయతీకే కాదు రాయవలసింది అన్ని ఇంక్లూడింగ్ బ్యాంక్. నిన్న ఇల్లు కట్టేశారు, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి. అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని, లేదంటే పంచాయతీరాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు పిల్లనాయుడు గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ, లేదంటే ఈవెన్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ యాస్ ఎ బిల్, దెన్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అసెంబ్లీ. అది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది చూడండి. ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన రాయవలస పంచాయతీ సంబంధించి మనం ఏం చేయగలం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి.